హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా దొండకాయ ఫ్రై అండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. నేను తగ్గినంత కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటున్నానండి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అనేది వేసుకోవాలండి. వేసేసుకొని కొంచెం అనేది బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు కూడా మనం వేసుకోవాలండి. ఇందులోనే వేసేసుకొని కొంచెం కింద మీద అనేది చాలా బాగా కలపాలండి. కలిపిన తర్వాత అందులోనే దొండకాయలు కలిపిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత అల్లుల్లి పేస్టు, తగినంత పసుపు అనేది వేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు డక్కనైతే పెట్టుకోవాలండి. మనకి ముక్కలు అనేది తొందరగా మెత్తబడి మంచిగా ఫ్రై అనేది అవుతాయండి. 5 నుంచి 10 నిమిషాల వరకు పెట్టుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు డక్కన పెట్టేసుకొని తీసేసుకొని మనం అనేది లాస్ట్కి అనేది కొంచెం ధనియా పౌడర్, కొంచెం తగినంత కారం పొడి అయితే వేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మాకైతే చాలా బాగుందండి. వేడి వేడి అన్నంలో చాలా బాగా నచ్చిందండి, మీకు కూడా నచ్చుతుందండి. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై అండి. మీరు కూడా ట్రై చేయండి, మాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందండి. ఈరోజు వచ్చేసి దొండకాయ ఫ్రై అండి.